రాజాదిరాజ రాజమార్తాండ గండ పెండేర బహుకర ఇట్లాంటి 100 పేర్లతో మనం గొప్పలు చెప్పలేం. కానీ బాబు గారు అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో ప్రారంభించినటువంటి ఇది శంకుస్థాపన చేసిన ఐటీ టవర్ని హైటెక్ సిటీగా నామకరణం చేస్తూ పూర్తి చేసింది చంద్రబాబు గారు ఆ బిల్డింగ్ని. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి అది కొనసాగించడం వల్ల ఇప్పుడు హైటెక్ సిటీనా ఫైనాన్స్ సిటీనా నడుస్తుంది. అలాంటి ఆరంభం ఖచ్చితంగా పూర్తి చేసి కంపెనీలు అక్కడికి రావడానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు గారు. ఇప్పుడు ఆయన మీద ఆ హోపే 2014లో ఆయన ఎన్నుకుంది. అప్పుడు చేయలేదని ఓడిగొట్టారు, మళ్ళీ ఇప్పుడు చేస్తాడని నమ్ముతున్నారు. అందులో భాగంగా ఆయన అందుకనినే ఈ దఫా సీరియస్గా అమరావతికి కంపెనీలు తెచ్చే పని మీద సీరియస్ దృష్టి పెట్టారు. అందులో భాగమైంది క్వాంటమ్ కంప్యూటింగ్. నవంబర్ కల్లా తొలి క్వాంటమ్ కంప్యూటర్ అన్నటువంటిది అమరావతిలో ప్రారంభం కాబోతున్నదని నేషనల్ మీడియా కూడా టచ్ చేస్తుంది. ఇండియన్ ఇన్ఫ్రా రిపోర్ట్ కూడా ఏం చెప్తుందంటే భారతదేశంలోనే తయారైనటువంటి 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ నవంబర్లో అమరావతిలో ఆవిష్కృతం కాబోతోంది. ఇండియాస్ ఫస్ట్ ఇండజీనియస్లీ బిల్ట్ 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ అన్నటువంటి విషయాన్ని మెన్షన్ చేసుకొస్తున్నారు.